హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అను సీడ్స్ అండ్ మీట్స్. ఈరోజు మనం ఎంతో హెల్తీ అయిన పల్లీలు, నువ్వుల చిమ్మిడి చేసుకుందామండి. దానికి నేను కొంచెం పల్లీలు తీసుకున్నాను. అలానే కొంచెం తెల్ల నువ్వులండి. అలానే ఒక 10 బాదం తీసుకున్నాను. అలానే ఒక 15 జీడి పలుకులు తీసుకున్నానండి. అలానే హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా మనం కళాయి పెట్టుకొని అవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కళాయి హీట్ అవ్వగానే ముందుగా మనం పల్లీల్ని డ్రై రోస్ట్ చేసుకుందాం. అన్నీ కూడా సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని వేపుకుంటేనే బాగా వేగుతాయి అన్నమాట. హైలో పెట్టేసుకుంటే మాడిపోతే పైకి వేగినట్టు కనిపిస్తాయండి, కానీ పచ్చిగా ఉంటాయన్నమాట. మనం ఈ చిమ్మిడి చేసుకున్నప్పుడు సిమ్లో పెట్టుకొని స్లోగా వేపుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగోండి, సిమ్లో పెట్టుకొని నేను రోస్ట్ చేసుకున్నాను. చాలా బాగా రోస్ట్ అయింది. చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకోగానే పగులుతుందనమాట. చాలా బాగా రోస్ట్ అయిందండి. ఇప్పుడు ఇంకా దీన్ని మనం తీసేసుకోవచ్చు. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. అలానే ఇప్పుడు మళ్ళీ మనం ఇందులో జీడిపప్పు, బాదం పప్పు తీసుకొని ఫ్రై చేద్దామండి. ఇవి కూడా మనం సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలండి. అన్నీ కూడా సిమ్లో పెట్టుకొనే ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే బాగా ఫ్రై అవుతాయి. ఇవి నట్స్ అనేవి ఆప్షనల్ అండి. మీరు ఓన్లీ పల్లీలు, నువ్వులు తీసుకొని చిమ్మిడిలా చేసుకోవచ్చు. అది కూడా ఎంతో హెల్త్కి మంచిది. ఇది టేస్ట్ బాగుంటుందండి. ఇలాగా బాదము, జీడిపప్పు తీసుకుంటే నేను టేస్ట్ కోసం, టేస్ట్ బాగుంటుందని, ఇష్టంగా పిల్లలు తింటారని, అలానే హెల్త్కి కూడా మంచిదని వేసుకున్నాను. ఇవి లేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ పల్లీలు, నువ్వులతో చేసుకోవచ్చు. కంప్లీట్గా జీడిపప్పు, బాదం పప్పు అనేది ఆప్షనల్. అవి కూడా రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకున్నాం కదండి. అలానే ఇప్పుడు తెల్ల నువ్వులు కూడా రోస్ట్ చేసుకొని, నువ్వులు అనేవి వేగంగా ఫ్రై అయిపోతాయండి. ఇవి అసలు హైలో పెట్టకూడదు అనమాట. దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇదిగోండి, మనకి ఫ్రై అయిపోయి నువ్వులు కూడా మనం ఆ కప్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. ఇవన్నీ కూడా కూల్ అవ్వాలండి. కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. ఇవన్నీ మనం కొద్దిసేపు పక్కన పెడదాం. ఒక 5 minutes కూల్ అయిపోతే, కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకుందాం. ఇదిగోండి, మనవి ఫ్రై చేసుకున్నవన్నీ కూడా కూల్ అయిపోయి ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసేసుకుందామండి. మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ చేసేసుకోవడమే. ముందుగా వీటిని మనం మిక్సీ జార్లో వేసుకొని లైట్గా బరక్గా ముందుగా పేస్ట్ చేసుకుందామండి. ఇదిగోండి, ఇలాగా గ్రైండ్ అయింది కదా. ఈ విధంగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం బెల్లం తీసి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ చేసుకోవాలన్నమాట. ఎంతో హెల్త్కి మంచిదండి. పిల్లలకే కాదు, పెద్దోళ్ళకి కూడా చాలా హెల్త్కి మంచిదన్నమాట. నడుము నొప్పి ఉన్న వాళ్ళకి కూడా బాగా పనిచేస్తాయి. రోజుకో లడ్డు లాగా ఇది తినచ్చు అనమాట. బెల్లం వేసుకున్నాం కదా, అలానే కొంచెం యాలకుల పొడి అండి. యాలకుల పొడి నచ్చలేని వాళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ అది వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇదిగోండి, మళ్ళీ నేను గ్రైండ్ చేసుకున్నాను. ఇలాగ మెత్తగా అయిందండి. ఇలాగా లడ్డు చేసేసుకోవచ్చు డైరెక్ట్గా, ఎందుకంటే పల్లీల్లో, నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది కదా, ఈజీగా అయిపోద్ది లడ్డు అనేది. కానీ కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా హెల్త్కి బాగుంటుంది, అలానే టేస్ట్ కూడా ఉంటుందండి. అందుకని నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. మనం పిల్లలకి పెడతాం కదా, కొంచెం నెయ్యి వేస్తే అరోమా అనేది బాగుంటుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అందుకని కొంచెం నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కూడా అవసరం లేదండి, ఎందుకంటే మనకి పల్లీల్లో ఆయిల్ ఉంటుంది, నువ్వుల్లో ఆయిల్ ఉంటుంది, ఈజీగా లడ్డు అనేది ఫామ్ అయిపోద్ది. కానీ టేస్ట్ కోసం నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఇంకా నెయ్యి వేసుకున్న తర్వాత ఇంకా మనం చిన్న చిన్న లడ్డూల్లాగా మనకి నచ్చినంత సైజు తీసుకొని లడ్డూల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే అనమాట. చూడండి, ఎంత బాగా లడ్డు ఫామ్ అయిపోతుంది, ఈజీగా ఫామ్ అయిపోతుందండి. నెయ్యి కూడా వేయాల్సిన అవసరం ఉండదు, కానీ టేస్ట్ కోసం వేసుకుంటే మంచిదన్నమాట. అన్నీ కూడా అలాగా మనకి నచ్చిన సైజులో లడ్డూలాగా చేసుకోవడమే. రోజుకొకటి తింటే మంచిదండి. పిల్లలకి స్కూల్కి బ్రేక్ఫాస్ట్గా కూడా పెడితే మంచిదన్నమాట. రోజుకొక లడ్డు పిల్లలకి పెట్టినా చాలా హెల్త్కి బాగుంటుంది. బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుద్ది. అలానే పెద్దలకి అయితే, ఆడవాళ్ళకి పీరియడ్స్ అవి వస్తుంటాయి కదండి, బ్యాక్ పెయిన్ గట్రా వస్తుంటుంది కదా, ఇలా నువ్వులు, బెల్లం, పల్లీలు కలిపి తింటే ఆ నడుము నొప్పి కూడా తగ్గుద్దండి. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. బయట పల్లీ చెక్కీలు అవి కొనుక్కుంటాం కదా, దానికంటే ఇలాగా
ఈజీ అండి. కొంచెం కొంచెం చేసుకొని, తక్కువ తక్కువ చేసుకొని, తినాలనిపించినప్పుడల్లా చేసుకొని ఇలా మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.